దేవుని సన్నిధిలో కూర్చున్న మనందరికీ దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానము 97వ కీర్తన 10వ వచనం ద్వారా దేవుడు మనందరిని దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, బలపరచబోతున్నాడు, మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. యెహోవాను ప్రేమించువారులారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మొదటిగా వచ్చిన సారాంశం ఏంటంటే, మనము దేవునికి విధేయత కలిగి దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే దేవుడు మనందరినీ తర్వాత కాచి కాపాడుతాడన్న విషయాన్ని చాలా స్పష్టంగా కీర్తనకారుడు తెలియపరుస్తూ ఉన్నాడు. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకొనుడి. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తారో, దేవుని చెంతకు చేరుకుంటారో, దేవుని మీద ఆధారపడతారో, దేవుణ్ణి ప్రేమిస్తారో, వాళ్ళందరూ ఏం చేయాలంటే మనలో ఏ చెడు లేకుండా శుద్ధ హృదయముతో ఆయన ఆరాధించాలి అని ఈరోజు కీర్తనకారుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారో, దేవుని అద్వితీయ నామాన్ని మహిమపరుస్తూ ఉంటారో వాళ్ళు పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. ఆమేన్ చెప్తాం గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు పరిశుద్ధుడు గనక మనం కూడా పరిశుద్ధంగా శుద్ధ హృదయంతో దేవుణ్ణి అనుసరిస్తే, ఆరాధిస్తే, ఆయన అద్వితీయ నామాన్ని ఘనపరిస్తే తర్వాత దేవుడు సెలవిస్తున్న తన భక్తులందరినీ ఆయన కాచి కాపాడుతాడు. నిశ్చయముగా ఆయన వాళ్ళందరి ముందుండి నడిపిస్తాడు, వాళ్ళ యొక్క జీవితాల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. తన భక్తుల్ని కాపాడడం మాత్రమే కాదు, ఎవరైతే శత్రువులు ఉంటారో, ఎవరైతే తన బిడ్డలకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటారో వాళ్ళందరినీ దేవుడు కాచి కాపాడుతాడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు కాపాడబడాలా, ఆశీర్వదించబడాలా, ఉన్నతమైన స్థితిలో నిలబడాలని అనుకుంటున్నావా? దేవుని యందు భయము భక్తి ఉంచడం మాత్రమే కాదు, ఇంకా ఆయన్ని ప్రేమిస్తూ ఉండడం మాత్రమే కాదు, ఇంకా ఏం చేయాలో తెలుసా? చెడుతనమును అసహించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి వ్యతిరేకమైన క్రియ ఏదైతే ఉందో అదంతా చెడుతనమే దేవుని దృష్టిలో, అంతే కదండి. మనలో చెడు లేదు అని మనం అనుకోవటం కాదు, కానీ దేవునికి అసహ్యమైన క్రియ మనం చేస్తే అది చెడుతనమే. లోకానుసారంగా జీవించకూడదు, అది దేవుని చిత్తం. ఆ విధంగా నువ్వు జీవించావంటే చెడుతనము నీలో ఉన్నట్లే. చెడుతనము విసర్జించి, అంటే ఆయనకు వ్యతిరేకమైన పనులన్నీ విడిచిపెట్టి ఆయన శుద్ధ హృదయంతో అనుసరించాలి, ఆరాధించాలి. అప్పుడు దేవుడు కాచి కాపాడుతాడు, ఒక ఉన్నతమైన స్థితిలో మనందరినీ నిలబెడతాడని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనము విసర్జిస్తే ఏ విధంగా ఆరాధించాలి? ఎందుకు మనం ఆరాధించాలంటే, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో పరిశుద్ధంగా ఎందుకు ఉండాలి అనేది చాలా స్పష్టంగా బయలుపరుస్తూ ఉన్నాడు. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనక మీనును పరిశుద్ధులై ఉండుడి. ఆమేన్, హల్లెలూయా. ఇదే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క మనసు, దేవుని యొక్క ఉద్దేశము. దేవుడు పరిశుద్ధముగా ఉన్నాడు గనక నువ్వు కూడా ఏ విధంగా ఉండాలా? పరిశుద్ధముగా ఉండాలి. శుద్ధ హృదయంతో దేవుని సన్నిధికి రావాలి. దేవునికి హేయమైన ఏ క్రియలు నీ జీవితంలో ఉండకూడదు, నీ కుటుంబంలో ఉండకూడదు. అప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకే దేవుడు సెలవిస్తాడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా ఏ విధంగా ఉండాలి తెలుసా? పరిశుద్ధంగా ఉండాలి. ఆమేన్ చెప్పు గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆయన స్టేట్మెంట్ ఇచ్చుకున్నాడు, దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవుడే సెలవిస్తూ ఉన్నాడు, నేను పరిశుద్ధుడిని కనుక నన్ను వెంబడించే నువ్వు, నన్ను ఆరాధించే నువ్వు, నన్ను ఘనపరిచే నువ్వు, నన్ను అనుసరించే నువ్వు, నన్ను ప్రేమించే నువ్వు కూడా ఏ విధంగా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనంలో కూడా దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు యెహోషువతో. మరి యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఆమేన్, హల్లెలూయా. యెహోషువ ఇశ్రాయేలీయులందరినీ పిలిచి, ఇదిగో దేవుడు పరిశుద్ధుడు, అంత మాత్రమే కాదు, దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు కనుక నువ్వేం చేయాలో తెలుసా? కనుక నువ్వు పరిశుద్ధముగా ఉండవలెను. ఆమేన్, హల్లెలూయా. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని భక్తుడైన యెహోషువ సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ చాలా స్పష్టమైన విషయము భక్తుని ద్వారా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఏంటంటే, దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు, రేపొద్దు మీ మధ్య అనేక ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. కానీ మొట్టమొదటిగా నువ్వేం చేయాలో తెలుసా? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు
దేవుని సన్నిధికి అనేక కార్యాలు జరగాలని వచ్చేవేమో, అనేక అద్భుతాలు జరగాలని నీ జీవితంలో అనుకుంటున్నావేమో, మొట్టమొదటిగా నిన్ను పరిశుద్ధపరచుకో, అప్పుడు కార్యం ఆటోమేటిక్గా అదే జరిగిద్ది. ఆమె చెప్పు గట్టిగా. ఏ కార్యం కోసం దేవుని సన్నిధికి వచ్చావో, ఏ క్రియ నీ జీవితంలో జరగాలని ఆశపడుతున్నావో, ఏ ఉపకారం నీ జీవితంలో తలుస్తూ ఉన్నావో దేవుడు చేస్తాడు అని సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు రేపొద్దున మీ మధ్య ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. కానీ మొట్టమొదటిగా నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. ఆమె చెప్పు గట్టిగా. అప్పుడే నీ జీవితంలో ఆశ్చర్యకార్యం జరిగిద్ది. నువ్వు శుద్ధ హృదయంతో లేనప్పుడు, నువ్వు దేవుని పూర్ణ హృదయంతో అనుసరించినప్పుడు, దేవునికి అనుగుణంగా జీవించినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నప్పుడు నీ జీవితంలో కూడా కార్యాలు జరగాలని ఆశించడం అసాధ్యం. జరిగిద్దండి. దేవుని ఎడల నువ్వు భయభక్తులు కలిగి లేవు, దేవుని ఎడల నువ్వు అసహ్యమైన క్రియ నీ జీవితంలో ఉందేమో, అది తీసివేసుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా సెలవిస్తూ ఉన్నాడు. రేపు నీ జీవితంలో అద్భుతం చేయాలంటే ఈ రోజు నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు పరిశుద్ధంగా ఉండకుండా, నీ జీవితంలో పరిశుద్ధత లేకుండా నువ్వు నీ జీవితంలో అద్భుత కార్యాలు జరగాలని కోరుకోవటం కూడా అది మంచి పని కాదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు ఈరోజు పరిశుద్ధపరచుకోండి. హల్లెలూయా. నీ జీవితంలో కానీ, నీ కుటుంబంలో కానీ ఏదైనా గొప్ప కార్యం జరగాలనుకుంటే నువ్వు దేవునికి అనుగుణంగా జీవించాలా, పరిశుద్ధంగా జీవించాలా, దేవునికి విధేయత కలిగి జీవించాలా, దేవుని వాక్యానుసారంగా జీవించాలా, లోకానుసారంగా జీవించకుండా దేవునితో సహవాసం కలిగి జీవించాలా. అప్పుడు ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధుడివే కనుక నీ జీవితంలో అనేక అద్భుత కార్యాలు, అనేక ఆశ్చర్య కార్యాలు దేవుడు ఖచ్చితంగా చేస్తాడని సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. సామెతలు 19వ అధ్యాయం 27వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. ఆమె చెబుదాం గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యం అందరూ విశ్వసించి నాతో కలిసి చెప్పండి. యేసయ్యనందు భయము భక్తి కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది అయితే ఈ వాక్యం విశ్వసించి చెప్పారో వాళ్ళందరూ జీవించే ఉంటారని దేవుడు సెలవిస్తున్నాడు. క్షేమం వాళ్ళ ఇంట్లో ఉంటది, ఆరోగ్యం వాళ్ళ ఇంట్లో ఉంటది, మంచి నడవడిక నువ్వు కలిగి ఉన్నట్టయితే ఖచ్చితంగా జీవితం వర్ధిల్లింపజేయబడుద్ది అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే సెలవిస్తూ ఉన్నాడు, యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట జీవ సాధనము. అంటే క్షేమానికి కారణం ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. ఆమె చెప్పు గట్టిగా. ఆమెన్. హల్లెలూయా. నువ్వు క్షేమంగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, నీ కుటుంబం దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, నీ కుటుంబంలో ఉన్నతమైన స్థితిలో నిలబడాలంటే మొట్టమొదటిగా దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలా, చెడుతనం అసహించుకోవాలా. అప్పుడు దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని సెలవిస్తూ ఉన్నాడు. అందుకే మాట్లాడుతున్నాడు, యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట జీవ సాధనము. నువ్వు జీవించే ఉండాలంటే ఏం కలిగి ఉండాలి? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే నీ జీవితంలో ఏం కావాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీ కుటుంబంలో ఏ ఉడుదుడుకులు లేకుండా ఉండాలంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీ కుటుంబం వర్ధింపబడాలంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఖచ్చితంగా నీ కుటుంబం మొత్తం క్షేమంగా ఉండాలంటే కుటుంబం మొత్తము ఏం కలిగి ఉండాలి? దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. అందుకే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి జీవ సాధనము. ఎవరైతే అది కలిగి ఉంటారో అంటే ఏం కలిగి ఉండాలి? ఎవరైతే అది కలిగి ఉంటారో అని కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఏం కలిగి ఉండాలి? దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే సంతృప్తి కలిగి అపాయము లేకుండా బ్రతుకును. ఆమె చెప్పగట్టిగా. సంతృప్తికరమైన జీవితం నీ జీవితంలో కావాలా? తృప్తికరమైన జీవితం నీ జీవితంలో కావాలా? మనశ్శాంతి కలిగిన జీవితం నీకు కావాలంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. అందుకే సెలవిస్తున్నాడు, తృప్తి కలిగి అపాయము లేకుండా బ్రతుకుతాడు. ఆమేన్. హల్లెలూయా. ఇదంతా ఎప్పుడు సక్రమిస్తుంది లేదా ఎప్పుడు మనకి చేకూర్చబడుతుంది అంటే దేవుడే సెలవిస్తున్నాడు, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి, చెడుతనం విసర్జించాలి, ఆయన ప్రేమిస్తూ ఉండాలి, సన్నిధికి రావాలి, ఆయన యందు భయము భక్తి కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆమె చెబుతా గట్టిగా. కీర్తన 25వ కీర్తన 12వ వచనంలో కూడా ఒక చక్కని మాట దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఎవడో వాడు కోడుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. ఆమేన్. హల్లెలూయా. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే నీ మార్గాన్ని, మంచి మార్గాన్ని, సన్మార్గాన్ని, నువ్వు ఏ మార్గం అయితే కోరుకుంటున్నావో, ఏ ఉన్నతమైన స్థితి నువ్వు కోరుకుంటున్నావో అది నీకు ఖచ్చితంగా ఇస్తాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో ఆయన మార్గాన్ని నీకు చెప్తానంట్లా, వాడే కోరుకున్న మార్గాన్ని
బోధిస్తాడు. ఏం కావాలనుకుంటున్నావో అది నీకు బోధిస్తాడు. దాని అర్థం ఏంటంటే ఆ మార్గంలో నీకు ఉన్నతమైన స్థితి కావాలంటే ఆయన బోధిస్తాడు. ఇది చేస్తే ఇలా జరిగిద్ది, నీకు ఈ విధంగా జీవిస్తే నీకు ఈ కార్యం జరిగిద్దని వాడే కోరుకోవాల్సిన మార్గాన్ని ఆయనే బోధిస్తాడు. మొదటి కీర్తనలో దుష్టుల ఆలోచన చెప్పున్నాడుక, పాపుల మార్గమందు నిలవక, అపహాస్యకులు కూర్చుని చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, దీవారాత్రులు బైబిలు ధ్యానించువాడు ధన్యుడు. అప్పుడు కోరుకున్న మార్గాన్ని నీకు బోధిస్తాడు. నువ్వే మార్గం కోసం వచ్చావో, నీ జీవితంలో ఏమి కోరుకుని దేవుని సన్నిధికి వచ్చావో ఈరోజు అది ఖచ్చితంగా నువ్వు పొందుకోకుండా ఉండవని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు కోరుకోవాల్సిన మార్గం ఒక ఉన్నతమైన స్థితి అయితే దేవుణ్ణి అడుగు. నువ్వు కోరుకున్న మార్గము ఇదిగో, నీ జీవితంలో ఏ ఒడిదుడుకులు లేకుండా ఉండాలని కోరుకుంటున్నావా అయితే దేవుణ్ణి అడుగు. మొట్టమొదటిగా దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. చెడుతనమును అసహించుకోవాలి. నీ జీవితంలో ఉన్న దేవునికి వ్యతిరేక క్రియ ఏదైనా చెడుతనమే. పాపం చేస్తేనే అదే చెడుతనం అని అనుకోవటం కాదు. దేవుని యందు భయము భక్తి కలిగి లేకపోయినా చెడుతనమే. దేవుని యందు విశ్వాసం లేకుండా జీవించడం కూడా కల్పిస్తూ ఉన్నాడు చెడుతనమే అని. ఆమేన్, హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:33 కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మోసపోకిడి, దుష్ట సాంగత్యము మంచి నడవడి చెడుపున. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మోసపోవద్దు మీరు. దుష్ట సాంగత్యము, దుష్టులతో స్నేహము ఏవైతే తెలుసా, నీ నడతే చెడిపోద్ది. అదే మంచి నడవడి చెడగొట్టుతుంది. అందుకే దుష్టుల ఆలోచన నడవద్దు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడంటే మోసపోవద్దు. దుష్టుడు ఏం చెప్తాడు తెలుసా, చర్చికి వెళ్ళడం కంటే సినిమాకి వెళ్ళడం చాలా మంచిదని కూడా చెప్తాడు. ఈరోజు సన్నిధికి వెళ్ళడం కంటే షికారుకి వెళ్ళడం చాలా మంచిదని చెప్తాడు. ఈరోజు సన్నిధికి వెళ్ళడం కంటే షాపింగ్కి వెళ్తే చాలా మంచిదని చెప్తాడు. ఈలోనే తలంపు పుట్టించేది ఎవడో తెలుసా, దుష్టుడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడి చెడిపిద్ది. నువ్వు సన్నిధికి వచ్చేదాన్ని చెడగొట్టేదే దుష్టుడు, సాతాను. వారం అంతా కష్టపడ్డ నువ్వు రాక ఈ రోజే ఆదివారం సెలవు వచ్చింది కనుక ఇంటికాడ విశ్రాంతి తీసుకో అని ఎవడు చెప్తాడు తెలుసా, దుష్టుడే చెప్తాడు. నీ మనసులో గలిబిలి కలిగిస్తూ ఉంటాడు. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడి చెడిపుద్ది. కనుక మోసపోవద్దు. సాతాను యొక్క మనసుకు, సాతాను యొక్క మాటకు నువ్వు విధేయత చూపించొద్దు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నావా, దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని సెలవిస్తూ ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం ఈరోజు 97 కీర్తన 10వ వచనంలో, యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకోండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఆరాధిస్తారో, అనుసరిస్తారో, ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటారో వాళ్ళందరి జీవితాల్లో చెడుతనమే ఉండదు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలా, అప్పుడు దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయనకు అనుగుణంగా జీవిస్తే నువ్వు దీవించబడతావు. ఆయనకు అవిధేయత కలిగి జీవించావా, ఈ జీవితంలో ఫలభరితమైన ఉన్నతమైన స్థితి రాదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ఉదాహరణ చూద్దాము. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకుండా దేవుణ్ణి అసహించుకుని దేవునికి అవిధేయతగా జీవించిన అతను, చెడుతనమును అసహించుకోకుండా జీవించిన అతను దేవుడు ఏ విధంగా చేసి ఉన్నాడు ఒకసారి చూద్దాము. 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం నుంచి. మనస్సే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెప్సిబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనమును జరిగించుచు ఇశ్రాయేలీయుల ఎదుట నిలువకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయమైన క్రియలు చేయుచూ వచ్చెను. అంటే ఇతను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకుండా ఏం చేస్తాడు తెలుసా, చెడుతనమును అసహించుకోకుండా జీవిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం ఈరోజు, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనము అసహించుకోండి. మీ జీవితంలో చెడుతనం అనేది ఉండకూడదు. అప్పుడు నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మనస్సేకి ఒక చక్కని అవకాశం దేవుడు దయచేసి ఉన్నాడు. ఇశ్రాయేలీయులందరికీ రాజయ్యే గొప్ప భాగ్యాన్ని దయచేసి ఉన్నాడు. అయితే దేవుని యందు భయము భక్తి కలిగి ఆయనకు విధేయత కలిగితే నీ జీవితం ఆశీర్వదించబడద్ది, దీవించబడద్ది. కానీ ఇతను ఏం చేస్తున్నాడంటే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ మాట్లాడుతున్నాడు. కానీ హేయమైన పనులు అవన్నీ చేస్తూ ఉన్నాడు. దేవునికి వ్యతిరేకమైన పనులు ఏంటో ఒక్కొక్కటి చూద్దాం మనము. 6వ వచనం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. అతడు తన కుమారులను అగ్నిగుండము దాటించెను. అంటే అది దేవునికి వ్యతిరేకమైన క్రియ, లోకానుసారమైన క్రియ. యెహోవాకు అవిధేయత కలిగి అసహ్యమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు అనంటే ఏంటో తెలుసా, మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడు తెలుసా, తన కుమారుని అగ్నిగుండము దాటించాడు. రెండవది, జ్యోతిష్యాన్ని శకునాన్ని వాడుక చేసెను. అది చాలా మంది మనం ఏమనుకుంటామంటే దేవునికి వ్యతిరేకంగా జీవించడమే పాపం అని అనుకుంటాం.
దొంగతనమో లేకపోతే లోకానుసారంగా జీవించడం ఇదంతా పాపం అంటాం, కానీ దేవునికి అవిధేయంగా జీవించడమే. దేవునికి వ్యతిరేకమైన క్రియలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా వాళ్ళ పిల్లలకి దేవుని యందు భయభక్తులు నేలపలేదు. పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నాడంటే లోకానుసారంగా పెంచుతున్నాడు అనే విషయాన్ని స్పష్టం చేశాడు మొట్టమొదటిగా. రెండవది జ్యోతిష్యాన్ని నమ్మాడు. అది దేవుని నమ్ముకున్న బిడ్డలు అలాంటి నమ్మాల్సిన అవసరం లేదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అది కూడా లోకానుసారమైన పనే, దానికి వ్యతిరేకంగా జీవించాలి. చాలా మంది ఈ విధంగా జీవిస్తారు. నేను పుట్టిన ఆ నక్షత్రాన్ని ప్రకారము లేదా దాని ప్రకారం దీని ప్రకారం నాకు ఈ సంవత్సరం కలిసి వచ్చింది, ఆ సంవత్సరం కలిసి వచ్చింది, ఇలా ఉంటే కలిసి వచ్చింది, లేదా నా పేరులో ఒక అక్షరం పెంచితే కలిసి వచ్చింది, నా పేరులో ఒక అక్షరం తగ్గిస్తే కలిసి వచ్చింది, ఇలా కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు. లేదా సోమవారం మంచిది మంగళవారం మంచిది కాదు, ఈ విధంగా ఆ జ్యోతిష్యం ప్రకారం జీవిస్తూ ఉంటారు. అలా ఏం కాదు, కానీ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఇతను దేవునికి అసహ్యమైన క్రియలు చేస్తూ ఉన్నాడని. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచూ వచ్చే మనస్సే గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ చెడుతనం ఏంటంటే మొట్టమొదటిగా లోకానుసారంగా పిల్లలను పెంచుతూ ఉన్నాడు. రెండవదిగా జ్యోతిష్యాన్ని నమ్ముచూ ఉన్నాడు. అది కూడా దేవుని నమ్ముకున్న బిడ్డలు చేయకూడదు. మూడవదిగా శకునాలు కూడా చూసుకునే వెళ్తూ ఉంటారు. ఆ శకునం ప్రకారం జీవించకూడదు అని కూడా దేవుని నమ్ముకున్న బిడ్డలు ఖచ్చితంగా శకునాలుకనంగా జీవించాల్సిన అవసరం లేదు. దేవుని నమ్ముకున్న వాళ్ళు ఆ విధంగా జీవించకూడదు. మనం అనుకుంటాం కానీ ఆ విధంగా చెయ్యము అని అనుకుంటాం, కానీ ఖచ్చితంగా దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా చేస్తూ ఉంటారు. అలాంటి పనులు చేయకూడదు. ఇవ్వండి, చర్చికి రాబోతూ ఉన్నారనుకోండి, ఆ ఎదురుగా పిల్లి వచ్చినా ఆగిపోతూ ఉంటారు. ఎవరైనా బయటకు వస్తూ ఉన్నప్పుడు ప్రయాణమై బయలుదేరుతాం, కానీ ఎవరైనా తుమ్మితే ఏం చేస్తారో తెలుసా? వెంటనే ఏం చేస్తారండి? వెంటనే ఆగిపోతూ ఉంటారు. ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మనం నమ్ముకున్నాం కనుక ఆ పనులన్నీ విడిచిపెట్టాలి. ఇంకా బల్లి మీద పడిందని భయపడుతూ ఉంటారు, బంగారం పట్టుకోవాలి, ఇలాంటివన్నీ పనులు చేయాల్సిన అవసరం లేదు అని. శకునాలు మనం చూసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సర్వశక్తులైన దేవుణ్ణి నమ్ముకుని ఉన్నాం కనుక. ఆమెను చెప్దాం గట్టిగా, ఆమెన్ హల్లెలూయా. తర్వాత సోది కూడా మనం ఏం చేయకూడదు తెలుసా? నమ్మకూడదు. చాలా మంది ఆ మాటలు వింటూ ఉంటారు, చక్కగా వాళ్ళతో పాటు ఏడుస్తూ ఉంటారు, వాళ్ళతో పాటు నవ్వుతూ ఉంటారు. వాళ్ళు చెప్పిందంతా కరెక్టే, తను తిరిగేటప్పుడు తనే చెప్పుకుంటూ ఉంటుంది, నేను చెప్పేదే సోది అంటా ఉంటుంది, కానీ అలాంటి మనం విశ్వసిస్తూ ఉంటాం. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు ఆ విశ్వసించకూడదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపం పుట్టించును. ఎవరైనా ఈ విధంగా మన జీవితాల్లో ఇలా లోకానుసారంగా ఎవరైనా జీవిస్తూ ఉన్నారేమో, అది దేవునికి కోపం పుట్టించడం అనేది మనం చూడగలం. దేవునికి వ్యతిరేకంగా జీవించడం, చెడుతనము, దేవునికి అవిధేయత జీవించడమే ఇవన్నీ అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు తన జీవితంలో చేసిన పని ఒకసారి చూద్దాం. పర్యావసానము 21వ అధ్యాయం 10వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. కాగా యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఇలాగ సెలవిచ్చెను, యూదారాజైన మనస్సే ఈ హేయమైన కార్యములు చేసి తనకు ముందున్న అమోరీయులను మించిన చెడుతనము కనపరిచి తాను పెట్టుకొనిన విగ్రహముల వలన యూదావారు పాపం చేయుట కారకుడాయెను. కావున ఇశ్రాయేలుల దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, వినువారు 2 చెవులు గింగురుమనంత కీడు యెరూషలేము మీదికిని యూదావారి మీదికిని రప్పించును. ఆమేన్ హల్లెలూయా. ఏంటండి? వినేవాడి చెవులు గింగురుమనేటట్లు కీడు వస్తుందంట. ఎప్పుడు తెలుసా? దేవునికి అవిధేయత కలిగి జీవించినప్పుడు. ఇవన్నీ దేవుని నమ్ముకుని బాప్తిసం తీసుకుని దేవునికి చిత్తానుసారంగా జీవిస్తూ దేవుని రాజ్యం కోసం ఎదురు చూసే వాళ్ళు లోకంలో కలిసిపోతారు, చూసారా? వాళ్ళ జీవితం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే వినువారి చెవులు గింగురుమనేంచ కీడు వాళ్ళ జీవితంలో వస్తే చాలా జాగ్రత్తగా జీవించాలి. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు కనుక నువ్వు కూడా పరిశుద్ధుడుగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యందు విధేయత కలిగి జీవించాలి, అప్పుడు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, మేలులు నీ కుటుంబంలో కలిగించబడతాయి. కానీ నీ జీవితంలో ఈరోజు శాపానికి గురవుతుందా, లేదా ఏ కార్యం కలిసి రావట్లేదా, దేవుని నమ్ముకున్నాక కూడా నీ జీవితంలో వర్ధిల్లత లేదా అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవునికి వ్యతిరేకమైన క్రియ నీలో కానీ నీ కుటుంబంలో కానీ ఒకసారి ఉందేమో నువ్వు పరీక్షించుకో. దేవుని సన్నిధికి నువ్వు నీ కుటుంబం మొత్తం కలిసి వస్తున్నారా లేదా అనేది కూడా ఆలోచించుకో. అది కూడా దేవునికి అవిధేయత. ఆమె చెప్పు గట్టిగా, ఆమెన్ హల్లెలూయా. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదను అని యెహోషువ ఏ విధంగా పలికాడో ఆ విధంగా నువ్వు పలకాలి. అప్పుడు దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇదిగో నేను వచ్చి కూర్చున్నాను గనక నేను కూర్చున్న ప్రతిఫలము, నేను ప్రార్థించిన ప్రతిఫలము, నేను దేవుని వాక్యం విన్న ప్రతిఫలము ఖచ్చితంగా నాకు నా కుటుంబానికి తోడుగా ఉంటుంది అనుకోవటం మట్టుకి కరెక్ట్ కాదు. కానీ ఖచ్చితంగా నువ్వు నీ కుటుంబం మొత్తం కలిసి దేవుని సన్నిధిలో గడిపితే అది దీవెన, ఆశీర్వాదము. మనస్సేలాగా జీవించకుండా నువ్వు ఉన్నట్లయితే దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మరి ఒక ఉదాహరణ చూసుకుందాము. చెడుతనము విసర్జించి దేవునికి విధేయత కలిగిన మరొక వ్యక్తిని మనం చూద్దాము.
రెండవ దినవృత్తాంత గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతన్ని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతన్ని కుమారుడైన ఆసా రాజాయను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. అది ఎందుకు నెమ్మది పొందిందో అంటే ఆసా జీవించిన కాలంలో లేదా ఆసా పరిపాలిస్తున్న కాలంలో ఎందుకు నెమ్మది, శాంతి, సమాధానం ఉందో అంటే అతని యొక్క క్రియల ప్రతిఫలము. అవేంటో చూద్దాం ఒకసారి. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచినవాడు. ఆమె చెప్పు గట్టిగా ఆమేన్, హల్లెలూయా. అందుకే అతని జీవితంలో నెమ్మది, అందుకే అతని పరిపాలనలో శాంతి, అందుకే అతని పరిపాలనలో యుద్ధాలు లేని స్థితి, అందుకే అతని పరిపాలనలో కట్టడాలు కట్టే స్థితి, అందుకే అతని పరిపాలనలో ఉన్నతమైన స్థితి దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా? యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను ఆశా జీవించాడు గనక ఒక ఉన్నతమైన స్థితి దేవుడు దయచేసి ఉన్నాడు. కానీ మనస్సు ఆ విధంగా జీవించలేదు. అన్య దేవతల బలిపీఠమును పడగొట్టి ఉన్నత స్థలములు పాడి చేసి దేవతా స్తంభములన్నిటినీ పడగొట్టించాడు. అంటే లోకానుసారముగా జీవించకుండా ఇతను బ్రతుకుతూ ఉన్నాడు. అంటే దేవునికి వ్యతిరేకమైన క్రియలేమీ చేయకుండా జీవిస్తూ ఉన్నాడు. అంటే దేవునికి అవిధేయత కలిగి జీవించట్లేదు కనుక దేవుడు సెలవిస్తున్నాడు. ఆసా దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగా నడిచిన వాడు కనుక దేశమందు 10 సంవత్సరాలు నెమ్మది, శాంతి, సమాధానాన్ని దేవుడు దయచేసి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. 6వ వచనం చూడండి. ఆ సంవత్సరంలో అతనికి యుద్ధములు లేకపోవట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేయుచుండగా అతడు యూదా దేశమందు ప్రాకారము గల పట్టణములను కట్టించెను. ఇదంతా ఎప్పుడు జరిగిందో తెలుసా? ఆసా జీవితంలో మాత్రమే. ఎందుకు జరిగిందో తెలుసా? ఆసా దేవునికి యథార్థముగాను అనుకూలముగాను జీవించాడు గనకే. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు అనుకూలంగా జీవించావా? నువ్వు దేవుని చెంతకు చేరుకున్నావా? దేవుడు నిన్ను దీవిస్తాడు. యథార్థముగా జీవించాలి, అనుకూలంగా జీవించాలి, ఆయన అద్వితీయ నామాన్ని అనుసరించాలి. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అవిధేయత కలిగి ఉన్నావా? ఖచ్చితంగా దేవుడు ఆ వర్ధిల్లే జీవితం నీ జీవితంలో ఖచ్చితంగా ఎవడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఒక చక్కని మాట ఉంది, అది కూడా చూద్దాము. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుంటకు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఆమేన్, హల్లెలూయా. అంటే చెడుతనమును విసర్జించాలి. రోజులు బాగోలేదు కనుక దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా నడుచుకున్నట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఉన్నతమైన స్థితిని జీవితంలో జరిగిస్తూ ఉంటాడు. చెడుతనాన్ని విసర్జిస్తూ ఉండాలి. యెహోవాను ప్రేమించు వారులారా మీరు చెడుతనమును అసహించుకొనుడి. మనస్సే చెడుతనాన్ని విసర్జించకుండా జీవించాడు గనక తన జీవితంలో అశాంతితో జీవించాడు. అదే ఆసా దేవునికి విధేయత కలిగి జీవించాడు గనక అతని జీవితంలో ఉన్నతమైన స్థితి, ఒక ఫలభరితమైన స్థితి, దేవుడు దీవించిన గొప్ప మనిషిగా మనం ఆసాను చూడగలము. తన జీవించిన కాలంలో యుద్ధాలే రాలేదంట. ఆమె చెబుతా గట్టిగా ఆమేన్, హల్లెలూయా. అందుకే ప్రాకారాలు, కట్టడాలు అన్ని కట్టించుకున్నాడు, శాంతిగా జీవించాడు. దేవుని నమ్ముకున్న నువ్వు కూడా శాంతి, సమాధానంగా జీవించాలంటే దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండాలి, ఆయనకి విధేయత కలిగి ఉండాలి. ఆయనకు అనుగుణంగా జీవిస్తే అన్ని దీవెనలే. ఆ దీవెనలు కూడా మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 2వ వచనంలో చూద్దాం ఒకసారి. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఆమె చెప్పు గట్టిగా ఆమేన్, హల్లెలూయా. దేవునికి అనుగుణంగా జీవించాలి, దేవునికి విధేయత కలిగి జీవించాలి. అప్పుడు నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయంట. ఏ దీవెనలు వస్తాయో మనం చూద్దాము. నువ్వు పట్టణంలో దీవించబడతావు. ఆమేన్ చెప్పు గట్టిగా ఆమేన్, హల్లెలూయా. నువ్వు పట్టణంలో కనుక జీవిస్తున్నట్లయితే ఆ ప్రాంతంలో కూడా నువ్వు దీవించబడతావు. పొలంలో దీవించబడతావు. అంటే వ్యవసాయం చేసుకున్న ప్రతి ఒక్కరూ దేవుని యందు విధేయత కలిగి జీవిస్తే దీవించబడతారు. అతని వ్యవసాయం ఫలభరితమైన జీవితం గడుపుతాయి. ఇస్సాకు ఆ దేశం మీద ఉన్నవాడై ఆ సంవత్సరం విత్తం వేసి 100 అంతులు ఫలము పొందెను. యెహోవా అతను ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగ వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందిన. ఆమె చెప్పగడిగా
ఎప్పుడో తెలుసా? దేవునికి విధేయత కలిగినప్పుడు. నువ్వు పట్టణంలో దీవించబడతావు, పొలములో దీవించబడతావు. ఈ గర్భఫలమును, భూఫలమును, పశువులు, ఎద్దులు, గొర్రెలు, మేకలు సమస్తమును దీవిస్తాడు. ఆమె చెప్పు గట్టిగా, ఆమె హల్లెలూయా. ఇంకా నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టెయు దీవించబడును. అంటే దేవుడు ఖచ్చితంగా విధేయత కలిగితే ఈ దీవెనలన్నీ నీకు ఇస్తాడు. ఇంకా నువ్వు లోపలికి వెళ్ళేటప్పుడు దీవించబడతావు, బయటికి వచ్చేటప్పుడు దీవించబడతావు. అంటే ఏ పనికి నువ్వు వెళ్ళినా అప్పుడు దీవించబడతావు, ఏ కార్యానికి నువ్వు వెళ్ళినా అప్పుడు దీవించబడతావు. ఏ పని నువ్వు చేయాలని పూనుకున్నా, నీవు ఏ పని పూనుకున్నాను దాంట్లో దీవెన, ఆశీర్వాదం దేవుడు దయచేయనుగాక. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు కదిలితే నీకు దీవెనిస్తాను అని సెలవిస్తూ ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? దేవునికి విధేయత కలిగి జీవించాలి. మనస్సేలాగా జీవించకుండా ఆశలాగా దేవునికి విధేయత కలిగి జీవిస్తావా, దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఉన్నతమైన స్థితి నీ జీవితంలో దయచేస్తాడు. ఆమె చెప్పగట్టిగా, ఆమె హల్లెలూయా. దేవునికి సెలవివ్వు. ఖచ్చితంగా నీకున్న స్థితిని దేవునికి తెలియచేయి. దేవా, ఈరోజు నేను నీ సన్నిధికి వచ్చి ఉన్నాను, నీ సన్నిధిలో కూర్చుని ఉన్నాను, ఇదిగో నా స్థితి ఇది. నీ యందు భయము భక్తి కలిగి ఉంటే నేను వర్ధిల్లింపచేస్తాను. ఈరోజు నాతో మాట్లాడి ఉన్నావు, ఖచ్చితంగా నన్ను దీవించయ్యా, ఆశీర్వదించు, నా కుటుంబాన్ని వర్ధిల్లింపచేయి అని దేవుడు చెప్పు. దేవునికి నువ్వు కావాల్సిన ప్రతి అవసరం తెలియజేయి, ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. దేవా, నీ కొందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఆదివారం మేమందరం ప్రత్యక్షతలో ఉన్నాము. యెహోవాను ప్రేమించు వారులారా, మీరందరూ చెడుతనమును అసహించుకోండి, అప్పుడు మీరు దీవించబడతావు, ఆశీర్వదించబడతావని ఈరోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. మనస్సే అలా ఆరంభించినప్పుడు ప్రభా, ఖచ్చితంగా ప్రభా మీకు అవిధేయత కలిగి జీవించాడు, అంత లోకానుసారముగా జీవించాడు, అందుకే శపించబడ్డాడు. కానీ ఆశ మీకు అనుగుణంగా జీవించాడు ప్రభా, మీ చిత్త ప్రకారమే దీవించాడు, అందుకే దీవించారు, ఆశీర్వదించాడు. అతని పరిపాలన కాలం అంతా నెమ్మది దయచేసిన గొప్ప దేవుడు ప్రభా, మీకు వేల వేల స్తుతులు, స్తోత్రాలు. అదేవిధంగా ప్రభా, మీకు అనుగుణంగా మేము, మా సంఘము, సహవాస బిడ్డలు, ప్రతి ఒక్క కుటుంబం దీవించబడుతున్నాం ప్రభా. ఖచ్చితంగా దీవిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మా మీద మీ కన్ను దృష్టి ఉంచండి. మా గురించి బాగా తెలిసిన దేవుడు మీరే కనుక ఒకసారి మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నాము, మిమ్మల్ని అనుసరిస్తూ ఉన్నాము, మీ అందు భయభక్తులు కలిగి ఉన్నాం కనుక ఖచ్చితంగా మా సంఘాన్ని దీవించండి, సహవాసాన్ని దీవించండి, ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం ప్రభా. ఈరోజు సంఘానికి ఎంతమంది అయితే నడిపింపబడ్డారు ప్రభా, ఎంతమంది అయితే ఈ వాక్యం చేత ప్రభా బలపరచబడి ఉన్నారో, ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ చేతికి అప్పగించున్నాను. దీవెన దీవెన ఆశీర్వాదాలు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.